నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి అందరికీ గృహ నిర్మాణం అనే లక్ష్యాన్ని సాధించేందుకు అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. ప్రభుత్వం జీఓఆర్టీ నంబర్ 9 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఇప్పటికే ఇల్లు మంజూరు చేయబడి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు సహాయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని, ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000 రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 75,000 రూపాయలు, పీవీటీజీ లబ్ధిదారులకు 1,00,000 అదనంగా ఇంటి నిర్మాణం కోసం అందించామన్నారు. ఈ ఆర్థిక సహాయం 10/12/2024 నాటికి నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది. కలెక్టర్ ఇంకా ఏమన్నారంటే, పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అదనపు ఆర్థిక సహాయం లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్మాణాలు పూర్తి చేసిన తరువాత బిల్లును వెంటనే సమర్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జియో నంబర్ 9 13/25 వచ్చిన జియో ప్రకారమే ప్రత్యేకంగా ఎస్టీస్, ఎస్సీస్, బీసీస్ అండ్ పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళకి స్పెసిఫిక్ అడిషనల్ బడ్జెట్ ప్రతి ఒక్క హౌస్కి కేటాయింపు జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా ఎస్సీస్కి అంటే షెడ్యూల్ కాస్ట్కి ఒక 50,000, బీసీస్కి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 50,000, ఎస్టీస్కి షెడ్యూల్ ట్రైబ్స్కి ఒక 75,000, అలాగే పీవీటీజీస్కి 1,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏంటి, ఎక్కడెక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళకి. ఇది కాకుండా ఈ ఎంత అమౌంట్ ఒకసారి కాకుండా అది కూడా స్టేజ్ వారీగా ప్రతి ఒక్క స్టేజ్కి ఒక 15,000, ప్రతి ఒక్క స్టేజ్కి కట్టిన తర్వాత 15,000 మనం ఇంకా అదనంగా ఇస్తాం. సో ఇప్పటి వరకు వచ్చిన ఆదేశం మేరకు 1.8 lakhs ఇప్పటి వరకు మనం ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ హౌజెస్కి మనం ఇచ్చాం. ఇది కాకుండా పీవీడీజీస్ కోసం ఒక పిఎం జన్మన్ ఒక వేరే స్కీమ్ ఉండేది. దీంట్లో 2,39,000 2.39 lakhs మనం ఇప్పటి వరకు ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ జియో నంబర్ 9 వచ్చిన తర్వాత ఎస్సీస్కి అదనంగా ఒక 50,000 అంటే 2,30,000, అలాగే బీసీస్కి కూడా సేమ్ 2,30,000, అలాగే ఎస్టీస్కి ఒక 2,55,000, అలాగే పీవీటీజీస్కి ఇంకా చాలా ఎక్కువ, ఇన్ఫ్యాక్ట్ ఒక 3,39,000 అంటే 3.39 lakhs ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ ఒకటే ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరిక ఒకటే. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఈ అదనంగా ఇంకా ఆర్థిక సాయం తీసుకొని దయచేసి మీరు అందరూ మీ ఇంటి స్థలం దగ్గర వెళ్ళి, అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో కొన్ని ఇళ్ళు ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి దయచేసి మీరు అక్కడ గృహ ప్రవేశం మీరు అందరూ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు మరియు ఇతర హింసాత్మక సంఘటనలను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, కావున శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క మహిళ, గృహిణీలు, విద్యార్థులు, బాలికలు మీ యొక్క ఫోన్ల నందు ఈ శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకొని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయ సహకారం పొందాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా SOS బటన్ ప్రెస్ చేస్తే వారు ఉన్న ప్రాంతం వివరాలు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు డయల్ 112 నంబర్కు చేరుతాయని, వెంటనే పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని వారికి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. దేశంలోనే అధిక సంఖ్యలో మూత్రపిండాల వ్యాధి ఉన్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఉద్దానమని చెప్పవచ్చు. కొన్ని శతాబ్దాల నాటి నుండి ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.
మానవ శరీరంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయని, వీటిని భద్రంగా ఉంచుకుంటే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం ఈ నెల 13న జరుగుతున్న సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరంభంలో కిడ్నీ వ్యాధి గుర్తిస్తే కొన్నాళ్ల పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఉద్దానం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ కిడ్నీ వ్యాధి సోకడానికి కారణాలు ఏమిటన్న విషయంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హార్వర్డ్ యూనివర్సిటీ, వెల్లింగ్టన్ యూనివర్సిటీ వంటి వైద్య విశ్వవిద్యాలయాల సారథ్యంలో పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. ఒక పక్క పరిశోధనలు, మరో పక్క వ్యాధి నియంత్రణకు చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 523 మందికి డయాలసిస్ జరుపుతున్నామని, నెలవారీ వీరికి పెన్షన్ కింద 55.80 లక్షల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతమైన సోంపేట, కవిటి, ఇచ్చాపురం, పలాస వంటి ప్రాంతాల్లో డయాలసిస్ యూనిట్లు 85 వరకు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉద్దానం ప్రాంతంలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ఏరియా ఆసుపత్రులు ఉన్నాయని అన్నారు. కిడ్నీ రోగులకు మందుల కొరత లేకుండా ఉండేందుకు SDS మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్తో మందులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధి నివారణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నమెంట్ వారి తరపు నుంచి వచ్చినటువంటి 3 డయాలసిస్ యూనిట్స్తో ప్రతిదినం కనీసం 5కు తగ్గకుండా మేము డయాలసిస్లు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వెయిటింగ్ లిస్ట్ కూడా ఎక్కువగా లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ని సత్వరమే వాళ్ళకి అందే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. అలాగే మా దగ్గర ఉన్నటువంటి డాక్టర్లు మరి ప్రస్తుతం 3 వైద్యులు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు వచ్చేటువంటి కిడ్నీ సంబంధ రోగులకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి సదుపాయాల్లో మరి వాళ్ళకి అందుతున్నటువంటి పెన్షన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. తగినటువంటి ఆధారాలు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వాటన్నిటిని చూసుకొని వాళ్ళకి ఉన్నది యథాతథంగా వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా, జెన్యూన్ సర్టిఫికేట్స్ కూడా మేము ఇస్తూ ఉన్నాం. మరి అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్య సదుపాయాలు తీసుకుంటున్న దాన్ని మరి కలెక్టర్ గారి దగ్గరుండి దాన్ని పర్యవేక్షించి అబ్జర్వ్ చేసిన దాంట్లో మాకే ఆశ్చర్యం గొలిపే విధంగా గట్టి నమ్మకాన్ని ప్రజలు కూడా వ్యక్తపరిచారు. ఇందుని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కావున మరి జిల్లా వైద్య ఈ ఆసుపత్రిలో మరి కిడ్నీకి సంబంధించినటువంటి రోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, రోగులకు కావాల్సినటువంటి మందులు కూడా అందించడానికి మేము అన్ని వేళలా మీకు మేము అందుబాటులో ఉంటామని ఇందు మూలంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కీప్ ఫిట్ అండ్ యాక్టివ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం. రెండవది షుగర్ వ్యాధి నుంచి ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవటం, బీపీ వ్యాధిగ్రస్తులు బీపీని అదుపులో ఉంచుకోవటం, సాల్ట్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకోవటం, తర్వాత తగినంత పరిమాణంలో వాటర్ తీసుకోవటం. అంటే ఎంత వాటర్ అంటే బాడీ వెయిట్ బట్టి, అంటే ఒక 50 kgs ఉంటే 40 ml per kg, అంటే 50 kgs ఉన్న వ్యక్తి సుమారుగా ఒక 2 లీటర్ల వాటర్, అలా వెయిట్ బట్టి 2 నుంచి 3 లీటర్ల వాటర్ తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. తర్వాత అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండటం. తర్వాత ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ కూడా పాటించడం, సాల్ట్ తగ్గించడం. తర్వాత ఇంట్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే వాళ్ళు ఎర్లీగా కిడ్నీ వ్యాధిని గుర్తించడానికి, అంటే ఇంట్లో షుగరు, బీపీ ఉన్నవాళ్ళు, కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు ఎర్లీగా చెక్ చేసుకొని కిడ్నీ వ్యాధి నుంచి దూరంగా ఉండవచ్చు. శ్రీకాకుళంలో అవినీతి ఉద్యోగిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బాలరాజు 25,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఓ ఉద్యోగి ఇంక్రిమెంట్ కోసం సీనియర్ అసిస్టెంట్ బాలరాజు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు ప్లాన్ ప్రకారం బాధితుల నుంచి 25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ బాలరాజును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసు పరిధిలో పనిచేస్తున్నటువంటి హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ చాలా చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళకి అంతగా నాలెడ్జ్ కూడా లేదు ఆ ఇంక్రిమెంట్ల మీద కానీ వాళ్ళకు వచ్చే జీతం మీద కానీ. వెరీ పూర్ ఎంప్లాయీస్. ఒకరు కుక్కు, ఒకరు అటెండర్.
వాళ్ళ తాలూకా ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచో 2015 నుంచి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు, ఆ బకాయిలు అవన్నీ ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేయడానికి, వాళ్ళకి బిల్స్ తయారు చేయడానికి వారి ఇరువురి వద్ద నుంచి కూడా 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు ఈ ఆఫీస్ చుట్టూ, అతని చుట్టూను. కానీ అతను సస్యమీర పట్టించుకోవడం మానేశాడు. పైగా 25,000 రూపాయలు ఇస్తే కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేయనని చెప్పి లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మేము కేసుగా నమోదు చేసుకొని ఈరోజు ఆ 25,000 రూపాయలు కూడా వారిరువురు సదరు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి బి బాలరాజు గారికి శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ ఆఫీస్లో అక్కడికి రమ్మన్నారు. అక్కడ తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు మధ్యాహ్నం 3:25 పట్టుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ రోడ్ ఆదివారంపేట గ్లోబల్ స్కూల్ ఎదురుగా భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయం ప్రారంభించడానికి గల కారణం ప్రతి కార్యకర్తకు బీజేపీ నాయకులకు 24 గంటలు అందుబాటులో ఉండాలని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా బీజేపీ కార్యాలయానికి వచ్చి వారి యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. 24 గంటలు పార్టీ కార్యాలయంలో బీజేపీ క్యాడర్కు అందుబాటులో ఉంటూ బీజేపీ పార్టీని జిల్లాలో బలపరిచే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచ జనాభాను ప్రభావితం చేసే అత్యంత సాధారణమైన క్లిష్టమైన వ్యాధుల్లో కిడ్నీ వ్యాధులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ భానుమూర్తి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జెమ్స్ మరియు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు గురువారం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ భానుమూర్తి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల మైదానం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ భానుమూర్తి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధుల గురించి అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ మరియు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రతి మార్చిలో 2వ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా జరపడం జరుగుతుందన్నారు. మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేసి ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను సమతుల్యంగా ఉంచే ముఖ్యమైన అవయవాలు అని, మూత్రపిండాలు ఆరోగ్యాన్ని సరైన రీతిలో కాపాడుకోవడానికి ఏం తినాలో ఏమి నివారించాలో తెలుసుకోవడం ముఖ్యమన్నారు. మూత్రపిండ రోగి పండ్లు, డ్రై ఫ్రూట్స్, జ్యూస్లు, మాంసం, విత్తనాలు, చిక్కుళ్ళు, గింజలు, చేపలు వంటి అధిక మొత్తం భాస్వరం కలిగిన ఆహారాలను నివారించాలని చెప్పారు. నురగతో కూడిన మూత్రం, కళ్ళు, కాలువాపు, అధిక రక్తపోటు, ద్రవ నిలుపుదల, శ్వాస ఆడకపోవడం వంటివి మూత్రపిండాల వ్యాధి లక్షణాల్లో కొన్ని అని వివరించారు. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం, హైడ్రేట్గా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని నిర్వహించడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గించవచ్చు అన్నారు. ఓ కుటుంబంలో ఏ ఒక్కరికి మూత్రపిండాల వ్యాధి ఉన్నా ఆ కుటుంబంలో అందరూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. మూత్రపిండాల వ్యాధిపై జెమ్స్, కిమ్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌతమి, జెమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ డీజీఎం విజయభాస్కర్, కిమ్స్ ఆపరేషన్ మేనేజర్ రమేష్, బెండి రవిబాబు, జెమ్స్ అండ్ కిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కిడ్నీలు ముందుగానే పాడవకన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీపీ, షుగరు దీర్ఘకాలికంగా మనకు ఉండటం, ముఖ్యంగా ఎక్కువ మనం మత్తు పదార్థాలకి వాటికి బానిస అవ్వడం, నెక్స్ట్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి తినటం, నెక్స్ట్ దానికి తోడుగా మనం ఓవర్ ది కౌంటర్ వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం, ఈ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఎక్కువ యాంటీబయాటిక్స్ కానీ లేదంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇటువంటి వ్యాధులు అన్నవి ఎక్కువ ప్రబలుతున్నాయి. సో మనం కిడ్నీ వ్యాధిని అరికట్టే ముందు దానికి కావాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే తీసుకోవాలో వాటిలో ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేయించడానికి మన కిమ్స్ ద్వారా, జమ్స్ ద్వారా ప్రజలకు వీలైనంత చైతన్యం కలిగిస్తున్నాము. మన సారు డాక్టర్ మంత్రి వెంకటస్వామి గారు, మన కొంకేన
మురళీధర్రావు గారి సహకారంతో కిమ్స్ జమ్స్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. కిడ్నీస్ ఓకే అంటే మనకి పవిత్రమైనటువంటి అవయవాల్లో గుండె ఒకటి, కిడ్నీ ఒకటి. అటువంటి కిడ్నీస్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోగలిగితే గుండె జబ్బులు కూడా రావు. ఇలా ప్రయత్నం చేసి ప్రజల్లో తైజన్యం చేస్తే తాగుడుకు బానిసలు గారు, క్రియాటిన్ వ్యాధికి గురి కాకుండా ఉంటారు, సెడెంటరీ లైఫ్ తగ్గించుకుంటారు. ఈ విధమైనటువంటి సహకారాలు అందించడానికి జెమ్స్ అండ్ కిమ్స్లో ఉచితంగా తనిఖీలు చేస్తారు. వాళ్ళు చేసే సేవలు అందుకోమని ప్రజలకు చైతన్యపరచడానికి ఈ ర్యాలీని నిర్వహించారు జెమ్స్ వారు, కిమ్స్ వారు. దానికి మనం అందరం ధన్యవాదాలు అర్పించుకుంటాం. కిమ్స్ వారు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సును నిర్వహిస్తూ ర్యాలీని కూడా తీశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, జర్నలిస్ట్ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి చరిత్ర కార్యక్రమాలు ప్రతినిత్యం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కిడ్నీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జీజీహెచ్ వద్ద జెండా ఊపి ర్యాలీని ఆయన ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మరో 5 డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు వివరించారు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఉన్నట్లు చెప్పారు. కిడ్నీ వ్యాధిని త్వరగా గుర్తించేందుకు హార్వర్డ్, నార్త్ కెరోలినా, కొలంబియా సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఐఏఎస్పి, బెంగళూరు యూనివర్సిటీలతో వారందరితో కలిపి పరిశోధనలు చేసే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. మన జీవన విధానంలో మార్పులు రావాలన్నారు. ఉప్పు తక్కువగా వాడడం, రోజు త్రాగునీరు తగు మోతాదులో తీసుకొని ప్రతిరోజు వ్యాయామం చేయాలని చెప్పారు. కిడ్నీ సమస్యను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం కిడ్నీ పరీక్షలు చేయిస్తే మొదటి దశలోనే గుర్తిస్తే డాక్టర్లు సులువుగా వైద్యం చేస్తారని వివరించారు. జిల్లాలో కిడ్నీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవుల అవయవాల్లో కిడ్నీ ముఖ్యమైనదని తెలిపారు. జీజీహెచ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 2వ వారంలో కిడ్నీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఆల్కహాల్, పొగ త్రాగడం ఆపాలని, జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచం మొత్తం మీద కిడ్నీ వ్యాధికి గల కారణం షుగర్, హైపర్ టెన్షన్లేనే అన్నారు. 60% కిడ్నీ వ్యాధి, హైపర్ టెన్షన్, షుగర్లే కారణమన్నారు. ఇవి కంట్రోల్లో ఉంటే 60% కిడ్నీ వ్యాధిని ఆపవచ్చని తెలిపారు. పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడడం వలన కిడ్నీ వ్యాధి వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు కిడ్నీ డే సెలబ్రేట్ చేస్తున్న కారణంగా చెప్పాలని మేము అనుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ ప్రదేశంలో దగ్గరున్నటువంటి ఉద్దానం ప్రదేశంలో చాలా అధిక సంఖ్యలో కేసెస్ నమోదు అవడం వలన దీని మీద అధ్యయనం చేయాలని కూడా ప్రభుత్వ వారి దగ్గర నుంచి అధికారులు నియమించడం కూడా జరిగింది. దాని యొక్క ప్రాసెస్లోనే పలాసలో కూడా ఇన్స్టిట్యూట్ ఆరంభించి ఉన్నారు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా తెలియజెప్పాలనుకుంటుంది ఏంటంటే తీసుకునేటువంటి మందు దగ్గర నుంచి, తీసుకునేటువంటి ఆహార పదార్థం దగ్గర నుంచి అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా కోరుతున్నాను. అంతేకాదు వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ కానీ షుగర్ అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే దానికి క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఆరోగ్య అలవాట్లు కూడా మార్చుకోవాలి. తగిన విధంగా శరీరాన్ని కూడా ఎక్సర్సైజు, ఇతర మంచి అలవాట్లు కూడా చేసుకుంటే చాలా మంచిది. అంతేకాదు ఒకవేళ కుటుంబంలో ఇందాక డాక్టర్ గారు మెన్షన్ చేసినట్లు ఒకవేళ కుటుంబంలో కనుక ఎవరికైనా కిడ్నీ సంబంధమైన వ్యాధి కనుక ఉన్నట్లయితే కుటుంబస్తులు అందరూ కూడా పరీక్షించుకోవాలి. స్క్రీనింగ్ అంటారు. వాళ్ళకు ఉన్నటువంటి సీరం క్రియాటినిన్ లెవెల్ని కనుక చూసినట్లయితే ఏమైనా వచ్చే అవకాశం ఉందా, సూచనలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఈ శ్రీకాకుళం ప్రజలకు ప్రత్యేకంగా మరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిందని మరి ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మధ్యలోకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీని మేము మరి విద్యార్థులందరితో కలిసి మేము మల్గా జంక్షను అలాగే ముందుకు కూడా వెళ్ళి మేము దీన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం కొయ్యం జడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వెల్కమ్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష కిట్లను న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ మణికంఠ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి అత్యుత్తమ మార్కులతో మెరవాలని, గురువులు చెప్పిన సూచనలు పాటిస్తే అది కష్టసాధ్యం కాదన్నారు. పిల్లలను దృష్టిలో ఉంచుకొని సుమారు 101 మంది పిల్లలకి పెన్నులు, అట్టలు, ఇతర సామాగ్రిని అందించామని, ఇతర పరీక్షా సామాగ్రిని అందించామని, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే పిల్లలకు ఉత్తేజం పెంచడం కోసం వెల్కమ్ సేవా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. వెల్కమ్ సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎం తాతారావు, వైస్ ప్రెసిడెంట్ బి మురళీమోహన్ ఆధ్వర్యంలో కొయ్యాం పాఠశాల ప్రధానోపాధ్యాయులు దయానంద్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ఇక్కడి విద్యార్థులు ఐఐటిలో సీట్ సంపాదించిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ సేవా ఫౌండేషన్ తరపున 2000 రూపాయలు బహుమతిగా అందించామని తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు దయానంద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, తొందరపడకుండా ప్రతి ప్రశ్నకు జవాబులు రాయాలని ఈ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు, ఎవరికి నిరుపేద కుటుంబాల నుంచి ఆర్థిక సమస్యలు ఉన్నాయో, అలాగే ఎక్కడెక్కడ స్టూడెంట్స్ ని ప్రోత్సహించి మంచి విద్యని అందించాలని ఒక ఎయిమ్తో, అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కడున్నా కూడా డయాలసిస్ కానీ, లేకపోతే రక్తహీనతతో బాధపడుతున్న ఎనీమియా కానీ, లేకపోతే తలసీమియా పేషెంట్స్ కానీ, సికిల్స్ ఎనీమియా పేషెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆదరించి దగ్గర తీర్చుకొని చాలా గొప్ప కార్యక్రమం ఈ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ వెల్కమ్ ఫౌండేషన్ కూడా నామకరణం చేసి 2 సంవత్సరాలు అయ్యింది. కానీ 4 సంవత్సరాల నుంచి ఏ ఫౌండేషన్ లేకుండా స్వచ్ఛందంగా ఈ యువత అంతా కలిసి ముందుకు నడిపిస్తున్నారు. చాలా గ్రేట్ఫుల్ థింగ్. ఎందుకంటే ఇలాంటి మారుమూల గ్రామంలో నిత్యావసరం అనేది చాలా అవసరాలు చాలా ఇక్కడ ఉన్నాయి. అలాంటి అవసరాలు తెలుసుకొని పార్క్కి టేబుల్స్ వేయడం కానీ, అలాగే లాస్ట్ ఇయర్ మురపాకులో కస్తూర్బాయి స్కూల్లో 300 ప్లాంక్స్ పంచారు 10th క్లాస్ విద్యార్థులకి. అలాగే బుక్స్, పెన్స్, అలాగే తలసీమియా పిల్లలను కూడా ఒక 30 మందిని అడాప్ట్ చేసుకున్నారు. రక్తదాన కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలన్న ఒక ఆలోచనతో నేను ముందుండి వాళ్ళని ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇలా చేయండి అని చెప్తూ ఈ రోజు వరకు చాలా చక్కగా, చాలా హ్యాపీగా ఈ వెల్కమ్ ఫౌండేషన్ అనేది ముందుకెళ్తుంది. మీ అందరి సహకారం ఇంకా ముందు ఉండాలి. శ్రీకాకుళం నగరం స్థానిక డేఎన్ఎట్ కోడిలి వద్ద గల ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రాంగణంలో గురువారం జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో కాలేయ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైబ్రో స్కానింగ్ నిర్వహించారు. ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సహకారంతో కాలేయం సమస్యతో బాధపడుతున్న వారికి ఉచిత పరీక్షలు నిర్వహించామని, కాలేయ సమస్యపై నిర్లక్ష్యం తగదని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ అన్నారు. అనంతరం వైద్యులు ఆర్ ప్రశాంత్ మాట్లాడుతూ హైపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలని, 5 రకాల వైరస్ల వ్యాప్తి వల్లే కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకుతుందని, లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. హైపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి కారకులైన కమ్యూనిటీ డెవలప్మెంట్ జోన్ డైరెక్టర్ జేపీజీ బి దిలీప్ కుమార్ కు, ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్లకు ప్రత్యేక ధన్యవాదాలని జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ అన్నారు. వైకాపా చేపట్టిన యువత పోరు నేతి బీరకాయ చందమేనని టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్ విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతి బీరకాయల్లో నెయ్యి ఉంటుందనుకోవడం ఎంత నిజమో యువత పోరుకు యువత వచ్చారనేది కూడా అంతే నిజమన్నారు. వైకాపా చెత్తపాలన పోరుపడలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల ఫీజు బకాయి పెట్టి ఇప్పుడు వైకాపా యువత పోరు అని చెబితే నమ్మే స్థితిలో యువత లేరన్నారు. వైకాపా అధికారం కోల్పోయాక వారి మీద వారికే నమ్మకం లేకుండా పోయిందన్నారు. ముందు ఫీజు పోరు అన్నారని, తర్వాత యువత పోరు అంటూ మొక్కుబడి నమ్మకం లేని పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ పోరు పదవుల కోసమే తప్ప ప్రజల కోసమో యువత కోసమో కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. అదే నిజమైతే అధికారంలో ఉండగా ఎందుకు ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు వేల కోట్ల బకాయిలు పెట్టారని ప్రశ్నించారు.
అధికారం చేపట్టిన వెంటనే నెలల వ్యవధిలోనే 100 కోట్ల బకాయిలు తీర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచిన వైకాపా దుర్మార్గపు పాలన చేసి ఇప్పుడు దొంగ ధర్నాలు చేస్తూ రోడ్డెక్కుతుందన్నారు. అన్ని వర్గాలను ఆదుకొని అండగా నిలిచింది కూటమి ప్రభుత్వమేనన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు షాకులు కొట్టి వారు మాత్రం షోకులు విలాసాలతో ఆకాశంలో విహరిస్తూ ప్యాలెస్ల్లో ఉండేవారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు యువతను కానీ నిరుద్యోగులను కానీ పట్టించుకోకుండా వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు సుమారు 4,721 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయి ఈరోజు రోడ్లకెక్కి వారి తరపున పోరాడతామంటే ఏ యువత వారికి మద్దతుగా ఉంటుంది, ఎవరు సపోర్ట్ చేస్తారు? అందుకే నిన్న జరిపిన ఆ యువత పోరుబాటు అన్నది అట్ట ఫ్లాప్ అయింది ఈ రాష్ట్రంలో. నిజంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నాం, పోరాడుతున్నాం. వారికి అనుకూలంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో అన్ని వర్గాల సమస్యలు ఎలాగైతే చూశారో ఒక్కొక్కటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరుస్తున్నాం. అట్లాగే యువతకు, విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా వైసీపీ ఎలా అయితే అన్ని వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిందో మొన్న 788 కోట్ల రూపాయలు ప్రైవేటు వైద్యక మొత్తం ఈ కళాశాలలకి డైరెక్ట్గా వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో మొత్తంగా చెల్లించడం జరిగింది. శాంతంగా ఈ 9 నెలలు ఉంది. నువ్వు ఈ ఉద్యమాల పేరు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నావు. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రానివ్వకుండా, ఇండస్ట్రీస్ రానివ్వకుండా నువ్వు రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి మొత్తం అస్తవ్యస్తం చేయడానికి నీ ప్లాన్. నువ్వు సైకో నా కొడుకువి. నువ్వు ఆ బాబాయికి చంపేసి దండేసినంత ఈజీగా ఉద్యమాలు చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? ఉద్యమాలు చేయడం అంటే అంత 5 సంవత్సరాలు మేము ఉద్యమాలు చేశాం కాబట్టి ఈరోజు నీకు 11 సీట్లతో పరిమితం అయ్యావు. ఇలాగే నువ్వు చేస్తే ఆ 11 కాస్త 1 సీటుకి పరిమితం అవుతావో కూడా రానున్న రోజుల్లో గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు యువతకి ఏం చేసావు? గత 5 సంవత్సరాల్లో నువ్వు యువతకి ఏం చెప్పావు? నువ్వు మాయ మాటలు ఏం చెప్పావు? నువ్వు ప్రతి నెల జనవరి 1వ నెలలో రాగానే డిఎస్సి నోటిఫికేషన్ అన్నావు. నీ 5 సంవత్సరాలు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసావా? కనీసం 5 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసావా? విద్యార్థులకు ఎంత ద్రోహం చేసావా తెలుసా? నువ్వు అసలు ఫీజులు కట్టావా నువ్వేమైనా? నువ్వు 5 సంవత్సరాల్లో పెట్టిన బకాయిలు దాదాపు 800 కోట్లు మేము రిలీజ్ చేసాం. మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో పాత బకాయిలు నువ్వు పెట్టిన అప్పులు 900 కోట్లు రిలీజ్ చేసాం. దాదాపు 888 కోట్లు సుమారు రిలీజ్ చేసాం. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధి కొత్తపేట, కాజీపేట, కునుకుపేట పరిధిలో గల గడ్డ పనులను గురువారం ప్రారంభించారు. టీడీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో అర్సవల్లి నీటి సంఘం అధ్యక్షులు గొలివి కృష్ణ, గొలివి రమణ, దామోదర్, గంగు రమణ, గెంజి వాసు, చల్లా లక్ష్మీనారాయణ, సాధు హేమసుందర్, గంగు రాజుల చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో ఈ పనులను నిర్వహిస్తున్నామన్నారు. బట్టి పూడికతీత పనులు చేయడం ద్వారా పరిసర గ్రామాలైన కొత్తపేట, కిల్లిపాలెం, కునుకుపేట, కాజీపేట పరిధిలో గల రైతులకు సాగునీరు పొలాలకు చేరేందుకు వీలవుతుందన్నారు. ఎమ్మెల్యే విజయవాడలో శాసనసభ సమావేశాల్లో ఉన్నప్పటికీ ఇక్కడ పనులు ఆగకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ముందు గంజాయితో పట్టుబడిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 10 కేజీల 310 గ్రాముల గంజాయిని మరియు 2 సెల్ ఫోన్లను ఇచ్చాపురం టౌన్ పోలీసు వారు స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ డీఎస్పీ వివి అప్పారావు తెలిపారు. బుధవారం ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముమిదిహా గ్రామానికి చెందిన బోరగాన సింహాచల పాత్రో మరియు సంజయ్ బెహ్రాలు సూరత్లో పనిచేసుకుని జీవిస్తూ అచ్చట గంజాయి అమ్మే వ్యక్తితో పరిచయం ఏర్పడిందన్నారు. అతడు చెప్పిన విధంగా గంజాయి ఒరిస్సా నుండి తీసుకువెళ్లి గంజాయి ఇచ్చిన కేజీకి 9,000 రూపాయలు ఇస్తానని చెప్పగా అందుకు వారిద్దరూ అంగీకరించారని తెలిపారు. బోరగాన సింహాచల
పాత్రకి తెలిసిన గంజాయి అమ్మే గంజాం జిల్లా కొత్త గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి సుమారు 10 కేజీల 310 గ్రాముల గంజాయిని కొని దానిని సూరత్లో ఉంటున్న గొల్ల అనువానికి ఇవ్వడానికి బస్సులో ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో పోలీసు వారికి పట్టుపడ్డారని వెల్లడించారు. ఈ సమావేశంలో పోలీసులు పాల్గొన్నారు. ఒరిస్సా స్టేట్కి చెందిన వారు వీరిద్దరూ కూడా 2 బ్యాగులతో అనుమాన స్థితిలో వాళ్ళని పోలీసులు పట్టుబడిగా వారిని బ్యాగు సోదా చేయగా 10.310 గ్రాముల గంజాయిని గమనించడం జరిగింది. వారి వద్ద ఈ గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో వశపరచుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా గతంలో సూరత్ గుజరాత్ స్టేట్ సూరత్ వద్ద దారాన్ కంపెనీలో పనిచేస్తుండేవారు. సింహాచల్ పాత్ర ఒక 2 నెలల క్రితం వారి స్వగ్రామం వచ్చేసి ఉండగా సంజయ్ బెహ్రా కూడా 10 రోజుల క్రితం వచ్చారు. వీరిద్దరూ కూడా అంకిత్ ఎలియాస్ సూర్య అనే వ్యక్తి వద్ద ఊరికి దగ్గరలోనే ఉన్న జే రాంపల్లి విలేజ్ వద్ద ఈ గంజాయిని సేకరించి ఒక సోర్స్ అంకిత్ అనే ఆయన వద్ద నుంచి సేకరించి వారు ఈరోజు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి సూరత్ వెళ్ళి సూరత్లో గొల్ల అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా ఒరిస్సా చెందిన వ్యక్తే. ఆ గొల్ల అనే కూడా దారాన్ కంపెనీలోని పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకున్న ప్రీవియస్ పరిచయం వల్ల ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గంజాయి ఒరిస్సాలో గంజాయి తక్కువ రేటుకి కొని అక్కడ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది. ఇందులో సింహాచల్ పాత్ర సంజయ్ బెహ్రా అసిస్టెన్స్ తీసుకుని అతని కొద్ది డబ్బులు ఒక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన సాయం తీసుకొని ఆయనతో పాటు ఈ వ్యాపారం చేయడానికి ట్రాన్స్పోర్టర్గా వ్యవహరించడం జరుగుతుంది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో డోలోత్సవం సందర్భంగా మొదటి రోజు కామ దహనోత్సవం నిర్వహించారు. బుధవారం సాయంత్రం 6:30 ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ముందుగా శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులను తిరువీధి మహోత్సవం నిర్వహించారు. అనంతరం చిన్న తోటలో స్వామివారికి విశేష అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్న తోటలోని మండపం వద్ద ముందుగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఆలయ అర్చకులు వేద పండితులు పుణ్యవచనం చేశారు. అనంతరం కామ దహనోత్సవం కార్యక్రమం నిర్వహించారని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.